ఉదయాన్నే వేడి నీళ్లు తాగితే వచ్చే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా గుర్తుంచుకోవాల్సింది, వేడి నీళ్లు తాగినా చల్లని నీళ్లు తాగినా శరీరం హైడ్రేటెడ్ గా ఉండటం ఆరోగ్యానికి చాలా అవసరం. వేడి నీళ్లు తాగటం కానీ కాఫీ టీలు తాగే అలవాటు ఉన్నవారు వాటి యొక్క టెంపరేచర్ 54 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 71 డిగ్రీ సెంటీగ్రేడ్ మించి ఉంటే ప్రమాదము. శరీరానికి సరిపడా నీరు తాగకపోతే స్మాల్ ఇంటెస్టైన్స్ ఆహారంలో మరియు శరీరంలో ఉన్న నీటి మొత్తాన్ని వినియోగించుకోవటం వల్ల శరీరం మొత్తం డీహైడ్రేషన్ గురి కావడమే కాకుండా లార్జ్ ఇంటెస్టైన్స్ కు నీరు అందక మలబద్ధకంకు దారితీస్తుంది. ఇలా చాలా కాలం పాటు పెద్ద పేగులకు సరిపడా నీటి సరఫరా లేక ఎప్పుడూ మలబద్ధకానికి గురవటం వల్ల పైల్స్ సమస్య మొదలవుతుంది. అదే వేడి నీళ్లు సరిపడా తాగినట్లయితే తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవటమే కాకుండా బౌల్ మూమెంట్స్ ను పెంచి కాన్స్టిపేషన్ ను కూడా తగ్గిస్తుంది. వేడి నీటిని తాగిన వెంటనే శరీరంలో కూడా ఉష్ణోగ్రత పెరిగి చెమట ద్వారా వ్యర్థాలు పోవటము, స్వెట్ పోర్స్ కూడా శుభ్రంగా ఉండటం జరుగుతుంది. వేడి నీళ్లు రక్తనాళాలను వ్యాకోచింపజేయటం వల్ల రక్త ప్రసరణ పెరిగి బిగుతుగా ఉన్న కండరాలను వదులు చేయటమే కాకుండా నొప్పిని కూడా తగ్గిస్తుంది. భోజనానికి అరగంట ముందు 250 మిల్లీలీటర్ల వేడి నీళ్లు తాగటం వల్ల ఆహారం తిన్న తర్వాత శరీరం యొక్క మెటబాలజీ 30% పెరగటం వల్ల తిన్న ఆహారం మొత్తం జీర్ణం అవటమే కాకుండా పెరిగిన మెటబాలిజం వల్ల శరీర బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. వేడి నీళ్లు తాగటం వల్ల పెరిగిన మెటబాలిజం సుమారు 30 నుంచి 40 నిమిషాల పాటు తన ప్రభావాన్ని శరీరంపై చూపుతుంది. వేడి నీళ్లు తాగటం ద్వారా దెబ్బ తగిలిన ప్రదేశాలకు రక్త ప్రసరణ పెరిగి దెబ్బలు త్వరగా తగ్గటమే కాకుండా నొప్పిని కూడా తగ్గిస్తుంది. వేడి నీళ్లు తాగటం వల్ల సైనస్ లో తయారైన కఫాన్ని కరిగేటట్లు చేసి దగ్గినప్పుడు అలాగే ముక్కు చేదటం ద్వారా బయటికి పంపడానికి వీలుగా ఉంటుంది. వేడి నీళ్లు తాగినప్పుడు మెదడుకు త్వరగా నీటి సరఫరా మరియు ఆక్సిజన్ సరఫరా జరిగి బ్రెయిన్ ను యాక్టివ్ గా ఉంచుతాయి. దంతాలకు సంబంధించిన చికిత్సలు చేయించుకున్న వారు తప్పనిసరిగా వేడి నీళ్లను మాత్రమే వినియోగించాలి. చల్లని నీటి వల్ల డెంటల్ ఫిల్లింగ్ మెటీరియల్ కన్స్ట్రిక్ట్ అవ్వడమే కాకుండా ఫిల్లింగ్ మెటీరియల్ బ్రేక్ డౌన్ జరిగి ఉపయోగం లేకుండా చేస్తుంది. కొన్ని రకాల న్యూరలాజికల్ సమస్యల వల్ల మింగటంలో ఇబ్బందులు ఏర్పడుతుంది. దీనినే అచిలేషియా అని పిలుస్తారు. ఈ సమస్య ఉన్న వారికి క్రింద ఉండే ఈసోఫాగల్ స్ఫింక్టర్ రిలాక్స్ అవ్వకపోవటం వల్ల మింగటం చాలా కష్టంగా ఉంటుంది. వేడి నీళ్లు తాగటం వల్ల ఈసోఫాగస్ స్ఫింక్టర్ కండరాలు రిలాక్స్ అవ్వటం వల్ల మింగటానికి కొంతవరకు ఉపయోగపడుతుంది. నీళ్లు వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా ఒకటే పనులు చేస్తుంది కదా, ఎందుకు వేడి నీళ్లే తాగాలని చెప్తున్నారు అనుకోవచ్చు. చల్లని నీళ్లు తాగినప్పుడు రక్తనాళాలు కన్స్ట్రిక్ట్ అవుతాయి. దీనివల్ల జీర్ణ వ్యవస్థకు అవసరమైన రక్తం అందక ఆహారం త్వరగా జీర్ణం అవ్వదు. చల్లని నీటి వల్ల రక్తంలో ఉన్న ఫ్యాట్ ను గడ్డకట్టేటట్టు చేయటం ద్వారా ఫ్యాట్స్ జీర్ణం అవ్వకపోవటం వల్ల ఎసిడిటీ సమస్య తలెత్తుతుంది. చల్లని నీళ్లు కంటే వేడి నీళ్లు శరీరంలోని చిన్న చిన్న కణాల్లో కూడా చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చర్మము మరియు కేళ్లకు మంచిది. చల్లని నీళ్లు తాగినప్పుడు శరీరం యొక్క ఉష్ణోగ్రత తగ్గి హార్ట్ రేట్ కూడా తగ్గిపోవటం వల్ల శరీర కణజాలం మొత్తానికి అవసరమైన నీరు మరియు ఆక్సిజన్ చేరకుండా చేస్తుంది. చల్లని నీరు తాగేటప్పుడు మనం ఎక్కువ పరిమాణంలో ఒకేసారి తాగటం జరుగుతుంది. ఇలా ఒకేసారి ఎక్కువ నీరు తాగటం కంటే వేడి నీళ్లు క్రమం తప్పకుండా తాగినట్లయితే ఎప్పటికప్పుడు శరీరానికి అవసరమైన నీరు అందటం వల్ల కిడ్నీల మీద ఒకేసారి ఒత్తిడి పడదు. అంతేకాకుండా ఇలా ప్రతి గంటకు నీళ్లు తాగటం వల్ల రక్తంలో కొవ్వు చేరకుండా బీపీ సమస్య రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఉదయాన్నే మన నోటిలో ఉన్న లాలాజలంలో శరీరానికి అవసరమైన సోడియం, పొటాషియం, క్లోరిన్, కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. కాబట్టి లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగినట్లయితే నోటిలోని మినరల్స్ జీర్ణ వ్యవస్థలోకి చేరటమే కాకుండా ఎక్కువ డైల్యూట్ అవ్వకుండా ఉంటాయి. వేడి నీళ్లైనా చల్లని నీళ్లైనా రోజులో ఎంత క్వాంటిటీ తాగాలి అంటే మన శరీర తత్వాన్ని బట్టి, శరీర బరువును బట్టి, మీరు చేసే పనిని బట్టి, మీ ఆహారపు అలవాట్లను బట్టి ఒక్కొక్కరి శరీరానికి ఒక్కో పరిమాణం అవసరం ఉంటుంది. కాబట్టి శరీర అవసరాలకు అనుగుణంగా నీటిని తాగితే మంచిది. సో ఫ్రెండ్స్, చల్లనీటి బదులు గోరువెచ్చని నీరు లేదంటే వేడి నీటిని త్రాగటం వల్ల ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి తప్పితే శరీరానికి ఎటువంటి హాని జరగదు. కాబట్టి తప్పనిసరిగా వేడి నీళ్లు త్రాగటం అలవాటు చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.